డిఎస్సి యథాతథం హెచ్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు నో. ప్రభుత్వ నిబంధనలపై మాత్రమే హైకోర్టు స్టే. జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ. టెట్ టీఆర్టీ పరీక్షలపై నేడు మధ్యంతర ఉత్తర్వులకు నిర్ణయం. టెట్ టీఆర్టీ పరీక్షల మధ్య గడువు పెంచాలని పిటిషన్లు. 5గురు అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ నిలుపుదల సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదన. ఇది డిఎస్సి మెగా డిఎస్సి ఏదైతే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందో దాంట్లో బీఈడీ అభ్యర్థులకు హెచ్జిటికి క్వాలిఫికేషన్ ఇవ్వటం అనేది చట్టవిరుద్ధం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధం అని కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. అది మొత్తం ఎన్సిటి కానీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా హెచ్జిటీలు చేయాలంటే డిఎడ్ డైట్ సెట్ క్వాలిఫై ఉండాలి. బీఈడీ చేసిన అభ్యర్థులకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచింగ్ చేయడానికి చెప్పింది. కానీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులే అని హెచ్జిటికి ఇస్తే దానిపైన కోర్టుకు వెళ్ళారు. ఏపీ హైకోర్టు దానిపైన తీవ్రంగా పరిగణించింది. బీఈడీ అభ్యర్థులకు ఎట్లా క్వాలిఫికేషన్ ఇస్తారు హెచ్జిటి పోస్ట్ కోసం? అది తప్పు. దాన్ని విత్డ్రా చేసుకోవాలి, లేదంటే అవసరమైతే డిఎస్సి నోటిఫికేషన్కే స్టే ఇచ్చే పరిస్థితి ఉందని నిన్న హైకోర్టులో చెప్పారు. మరి నిన్న జరిగిన వాదనలలో మేము బీఈడీ అభ్యర్థులకి అర్హత ఇవ్వం, కానీ మిగతా నోటిఫికేషన్ మొత్తం యథావిధిగా అప్లికేషన్స్ ప్రాసెస్ అదంతా ఉంటుంది, తప్పనిసరిగా అది ప్రొసీడ్ కావాల్సిందే, ఎక్కడ మేము బ్రేక్ చేయమని నోటిఫికేషన్ అని హైకోర్టు చెప్పింది. అంటే బీఈడీ వాళ్ళకి ఇప్పుడు హెచ్జిటికి పోస్ట్కి ఎలిజిబిలిటీ లేదు. బీఈడీ చేసిన అభ్యర్థులు హెచ్జిటి పోస్టుకి దరఖాస్తు చేయడానికి కానీ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదనేది స్పష్టం. అదేవిధంగా టీఆర్టీకి టెట్కు మధ్య, టీఆర్టీ అంటే డిఎస్సి ఎగ్జామ్కి టెట్కు మధ్య కనీసం 45 రోజులు టైం ఉండాలి అనేది ఒక నిబంధన ఉంది. దాన్ని పాటించండి అని చెప్పి దానిపైన ఈరోజు ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది హైకోర్టులో. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది.